శ్రీకాంత్ చిరాగ్గా ఉన్నాడు. అతని స్వాతంత్రం పోయినట్లుగా ఫీల్ అవుతున్నాడు. వంటింట్లోకి వెళ్లి వంట చేస్తున్న భార్యని వెనకాల నుంచి వెళ్లి గట్టిగా పట్టుకుందామని చేతులు వేశాడో లేదో అమ్మా అంటూ వచ్చాడు. 4 ఏళ్ల కొడుకు దీప్ టక్కున వదిలేశాడు. నాన్న అమ్మని ఏం చేస్తున్నావు అని అడిగాడు. శ్రీకాంత్ చిరాగ్గా ఏరా నీకేమని చెప్పాను? కదలకుండా హోంవర్క్ పూర్తి చేయమని చెప్పానా? ఎందుకు లేచి వచ్చావు అడిగాడు. దాహం వేసింది నాన్న అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. పనిచేసుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంది భార్య. మంచినీళ్లు తాగేసి వెళ్లిపోయాడు. అప్పుడు వెనుతిరిగింది. పద్మ నవ్వుతోంది. ఆ నవ్వుకి అతనిలో మరింత కసిని పెంచుతుంది. భార్య దగ్గరగా వెళ్లి ఏదో చేయబోయాడు. వెంటనే పద్మ గట్టిగా దీపు అనేసరికి శ్రీకాంత్ వెనుతిరిగాడు. దీప్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. శ్రీకాంత్ కి చిరాకు తారాస్థాయికి చేరుకుంది. ఇంతలో బయట నుండి దీపు అన్న పిలుపు వినిపించింది. పక్కింటి రమణయ్య గారి అబ్బాయి వచ్చి, అంకుల్ దీపుని పంపండి, ఈరోజు మా తమ్ముడి బర్త్డే అన్నాడు. పద్మ వెంటనే కొడుకును ముస్తాబు చేసి అతనితో పంపింది. అంతే శ్రీకాంత్ రెచ్చిపోయాడు. భార్యని కోగిలిలో బంధించేసి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తూ తనకున్న కసినంతా తీర్చుకోవాలన్నట్టు ప్రవర్తిస్తుండగా, ఈరోజు మా ఆఫీసులో నా వర్క్ చూసి మా మేనేజర్ స్పెషల్ బోనస్ ఇచ్చాడు. ఆ ఆనందాన్ని పంచుకోవాలి కదా, అందుకని అని లోపలికి వెళ్లిపోయాడు. అతని వైపే చూస్తుండిపోయింది పద్మ. హుషారైన మనిషి, సరదా మనిషి, పైగా మంచి సరస్సుడు. కొంతమందికి చికెన్ తినకపోతే ఆ రోజెలా అసంపూర్ణంగా భావిస్తారు. ఈయనకి ఆ శృంగారం లేకపోతే నిద్ర పట్టదు. కాని పిల్లలు పుట్టాక కొన్ని అవాంతరాలు తప్పవు. పిల్లాడు పడుకున్నాడు కదాని మంచి రసపట్టులో ఉండగా వాడు లేచి అమ్మ అని పిలుస్తాడు. లేచి వాడిని సముదాయించాలి. ఇలా ఎన్నో అవాంతరాలు. కాని ఈయనకి అసంతృప్తి, చిరాకు పడతారు. ఈయనకి పెందరాలే పడుకునే అలవాటు. పిల్లాడు బాగా నిద్రపోయాక కలుసుకుందామంటే, ఒకసారి పడుకున్నారంటే ఈయన 7 గంటల వరకు లేవరు. తెల్లవారుజామున కలుసుకుందామంటే ఆదివారాలు ఈయన గారికి స్పెషల్ డే అంటారు. కుర్రాడు అస్సలు పడుకోడు. నిట్టూరుస్తూ పనిలోకి దిగింది పద్మ. ఆ రోజు రాత్రి పిల్లాడ్ని పడుకోబెట్టింది పద్మ. ఈలోపు హాల్లో స్పెషల్ అరేంజ్మెంట్ చేశాడు శ్రీకాంత్. మల్లెపూల రోజులన్నీ మల్లెపూలవలే పద్మ అతని చేతిలో నలిగిపోవాల్సిందే. అందంగా అలంకరించుకుని 1కి 2 సార్లు కొడుకు నిద్రలోకి వెళ్లాడని నిశ్చయించుకున్నాక వచ్చింది పద్మ. శ్రీకాంత్ కొద్దిగా మంచినీళ్లు తాగొచ్చి రంగంలోకి దిగాడు. భార్యను కోగిలిలో బంధించాడు. నిజంగా ఆ దేవుడు నాకు తగిన భార్యనిచ్చాడు, థాంక్స్ టు గాడ్ అని ఆమె పెదవుల్ని అందుకున్నాడు. ఆమె అతని పెదవులని అందుకుంది. అతని ముఖాన్ని తన గుండెలకు హత్తుకుంది. అతని చేతులు ఆమె శరీరంపై శృంగార రసాన్ని పండిస్తుంటే ఆమె అతనిలో కలిసిపోయి రతి మన్మధుల్లా సరసాన్ని పండించారు. అలసిపోయి ఒకరిపై ఒకరు పడి సేద తీరుతుండగా కుర్రాడు ఏడుపు. టక్కున లేచి బట్టలేసుకుని పరిగెత్తింది. ఆశ్చర్యం! బయట గొల్లెం పెట్టి ఉంది. కంగారుగా తలుపు తీసి చూసింది. కుర్రాడు గుమ్మంలో పడి ఏడవడానికి కూడా ఓపిక లేనట్లుగా ఇక్కుపెడుతున్నాడు. ఏమైంది అంటూ వచ్చాడు శ్రీకాంత్. దీపు దీపు అని పిలిచింది. దీపు తల్లిని చూసి గొల్లుమన్నాడు. కొడుకును గుండెలకు హత్తుకుంది పద్మ. బయట గొల్లం పెట్టారాండి అని అడిగింది. శ్రీకాంత్ తలదించుకున్నాడు. దీపుని మంచంపై పడుకోబెట్టింది.
కంగారు పడిపోయాడు కుర్రాడు. అయినా బయట గొల్లెం పెడతారండి అంది. తెల్లవారింది. దీపుకి జ్వరం వచ్చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ రోజు సాయంకాలానికి గాని కోలుకోలేదు. చేసిన తప్పుకి బాధపడుతూ కూర్చున్నాడు శ్రీకాంత్. పద్మ వచ్చింది. చూడండి, మీరు అనవసరంగా గిల్టీగా ఫీల్ అవ్వకండి. పిల్లలు ఎదగని పిల్లలున్న వాళ్లకు అందరికీ ఉండే సమస్యే ఇది. మనమే జాగ్రత్తగా ఉండాలి. పాపం మొత్తం ఆనందం ఆవిరైపోయినట్టుంది. చూడండి, ఈ రోజు నుండి పిల్లాడిని స్కూలుకు డ్రాప్ చేసి వస్తారు కదా, అప్పుడు మన సరసాలు తీర్చుకుందాం. మనమే ఏదో టైం పెట్టుకోవాలి, సరేనా? అలాగని సరసాలు మానుకండి దొరా అంటూ భర్తను దగ్గరగా తీసుకుని ముద్దాడింది.